శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే 15 నుండి 31 వరకు ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా విద్యార్థులకు, గృహిణులకు, వ్యాపారస్తులకు, రైతులకు, రాజకీయ నాయకులకు, వృద్ధాప్యంలో ఉన్న వారికి విడివిడిగా ఎలా ఉండబోతుంది, ఏ గ్రహ సంచారం వల్ల వీరికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు చదువుపై దృష్టి పెట్టడం కొంచెం సవాలుగా అనిపిస్తుంది. ఎందుకంటే శని వీరి యొక్క రాశిలో సంచారం చేసేటప్పుడు ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. కానీ పట్టుదలతో చదివితే మంచి ఫలితాలు ఇస్తాడు. శని ఎప్పుడు కూడా మనల్ని ప్రయోగాత్మకంగా టెస్ట్ చేస్తూ ఉంటాడు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఒక విద్యార్థి పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు పెడతాడో అలాంటి పరీక్షలు శని పెడతాడు. అవసరమైతే ఆలోచనలు కూడా మీరు ఇతరత్ర ఆలోచనల వైపు మళ్ళిస్తూ ఉంటాడు. మీరు దాన్ని సరిచేసుకొని మంచి చదువు పైన దృష్టి పెట్టండి. రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తం, పిల్లలందరికీ చెప్తున్నా, బ్రాహ్మీ ముహూర్తంలో దక్షిణామూర్తి స్తోత్రం పఠనం చేయడం మంచిది. మేధస్సు పెరుగుతుంది. ఆయనని మేధా దక్షిణామూర్తి అని పిలుస్తారు. అందుకనే ఇలా చేస్తే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. ఏలిన నాటి శని ప్రభావం మిమ్మల్ని చెనకదు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అప్పగించిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేయడానికి చాలా శ్రమిస్తూ ఉంటారు. ఆరోగ్యం సహకరించకపోయినా బాగా కష్టపడతారు. మీరు నిజాయితీగా పనిచేసి అధికారులు గుర్తిస్తారు. దూర ప్రాంతాలకు లేదా బదిలీలు ఉండవచ్చు. మీరు వద్దంటే కూడా వాటిని మళ్ళీ దగ్గరికి మార్చే అవకాశం కూడా ఉంది. మీరు చేసే పని మీకు సహాయపడుతుంది. కార్యాలయంలో మీపై పని భారం పెరిగినప్పటికీ సహనం కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. అనవసరమైన ఆలోచనలు మైండ్లో పెట్టుకోకండి. శనివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించడం లేదా నల్లని నువ్వుల నూనెతో స్వామివారికి, శివుడికి అభిషేకం చేయించడం, దీపారాధన చేయడం శుభప్రదం. వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు మధ్య కొన్ని ఒడిదుడుకులు, ఎందుకంటే ఏలినాటి శనిలో భార్యాభర్తల మధ్యలో గొడవలు, చికాకులు రావచ్చు, వాదనలు పెరగవచ్చు. ఒక అభిప్రాయానికి మరొక అభిప్రాయానికి గౌరవించకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల వల్ల మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటి ఖర్చుల విషయంలో భార్యాభర్తల మధ్య భిన్నాభిప్రాయాలు రావచ్చు. వీరు చేసేటువంటి చర్యల ద్వారా పరిష్కరించుకోవడమే మేలు. అంటే అనవసరమైనటువంటి చర్యలకు వెళ్ళడం వల్ల దాన్ని కూర్చొని మాట్లాడుకోవడం మంచిది అనేటువంటి భావజాలంలోకి వస్తారు. శుక్రవారం నాడు లక్ష్మీ అష్టోత్తరం చదవడం వల్ల సఖ్యత పెరుగుతుంది. వివాహం కోసం ఎదురు చూసేటువంటి వారికి వివాహ ప్రయత్నాలలో జాప్యం జరగవచ్చు. వచ్చినటువంటి సంబంధాలు చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు, క్యాన్సిల్ అవ్వచ్చు. నిరాశ చెందకుండా ఓపికగా ఉండాల్సినటువంటి పరిస్థితి. గ్రహాల అనుకూలత కోసం వేచి చూడాల్సిందే. ముఖ్యంగా వివాహం కోసం చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో గ్రహ అనుకూలత కోసం ఎదురు చూస్తూ వీలైనంత వరకు ఇంకొక మ్యాచ్ ఏదైనా చూడండి. అనవసరంగా ఓపిక సహనం మాత్రం పోవద్దు. సంబంధం ఖాయం అనుకున్న సమయంలో ఏదో ఒక చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. పెళ్ళంటేనే అలా, అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. ఇలా ఆగిపోయే పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఉండాలి. గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా మీ యొక్క గురుస్వరూపంగా భావించేటువంటి వారిని, దక్షిణామూర్తిని, బృహస్పతిని పూజించడం పట్ల ఆటంకాలు తొలగవచ్చు. రైతులకు సంబంధించి శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల లేదా నీటి లభ్యత వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాల వల్ల లేదా ఇతరత్ర కారణాల వల్ల, జంతువుల యొక్క ఇబ్బందుల వల్ల, పురుగుల వల్ల, చిన్న చిన్న క్రిమికీటకాల వల్ల ఇబ్బందులు పడతారు. అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. భూమి పూజ చేసి ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన జలాన్ని తీసుకెళ్ళి మీ పొలంలో చల్లుకుంటే కూడా చాలా మంచిది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే శారీరక అలసట ఎక్కువ అవుతుంది. కుటుంబ బాధ్యతలు, ఆరోగ్యం పట్ల ఆందోళన చెందే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల వైపు మనస్సు మల్లుతుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంటి పనులు ఒత్తిడి వల్ల వెన్ను నొప్పి లేదా కీళ్ళ నొప్పులు వంటివి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిత్యం లలితా సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం వల్ల మంచి సత్ఫలితాలు, మనశ్శాంతి పొందుతారు. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి విషయానికి వస్తే ప్రజా సమస్యల పట్ల
పరిష్కారం చేసేటువంటి క్రమంలో నిమగ్నులై ఉంటారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా కూడా వెళ్తారు. అది కూడా మంచిది కాదు. ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదురై మీ పట్టుదలతో ముందుకు సాగుతారు. మీ పార్టీలో మీ ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక బహిరంగ సభలో లేదా సమావేశంలో మీ మాటలను తప్పుగా అర్థం చేసుకొని మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రసంగించే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రతినిత్యం రామరక్షా స్తోత్రం పఠించడం వల్ల రక్షణ మరియు విజయం కూడా సాధిస్తారు. సినిమా, మాస్ మీడియా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు, కళాకారులు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారుతాయి. సాంకేతిక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ఇదే కాకుండా మీరు ఇంకేదైనా సరే పనులు చేసుకోవడం కూడా మంచిది. ఒక పెద్ద ప్రాజెక్ట్ చర్చల దశలో ఆగిపోవచ్చు, కానీ మరో కొత్త అవకాశం కూడా తలుపు తట్టవచ్చు. కాబట్టి నిరాశ పడకూడదు. అలా అని చెప్పి నాకు వచ్చేసింది అనేటువంటి ఆనందం కూడా ఉండొద్దు. కనకదార స్తోత్రం పఠించడం ఆర్థిక వృద్ధి తోడవుతుంది. వృద్ధులకు సంబంధించిన విషయానికి వస్తే ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదు ఆరోగ్యం పట్ల. ముఖ్యంగా కాళ్ళు, కీళ్ళ నొప్పులు, ఉదర సంబంధిత సమస్యలు, పొట్ట సంబంధితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమస్యలన్నిటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మళ్ళీ తిరగబెట్టేటువంటి అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. ప్రతిరోజు కూడా శని సంభావిత లేదా విష్ణు వెంకటేశ్వర స్వామి సంభావితమైనటువంటి సహస్రనామ పారాయణాలు, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. ఇక ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ రాశి వారికి సంబంధించి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు చెప్పుకున్నాం. మరి ఏ రెమెడీస్ చేయాలి, విద్యార్థులు ఏం చేయాలి, గృహిణులు ఏం చేయాలి, ఇలా మనం ఒక్కొక్కల గురించి మాట్లాడదాం. విద్యార్థులు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే రోజు బ్రహ్మీ ముహూర్తంలో లేండి. వీలైతే మీద దక్షిణామూర్తి స్తోత్రం ఒకరోజు, గణపతి స్తోత్రం ఒకరోజు, లేదా వీలైతే హయగ్రీవుడి యొక్క స్తోత్రం ఇలా 11 సార్లు చదవండి. మీరు ఉదయాన్నే గణపతి దగ్గర గరక తెచ్చి పెట్టుకోండి. బుధవారం కానీ లేకుంటే ఇంకే రోజులో అయినా సరే, ప్రతిరోజు చేసినా మంచిదే. గరక తెచ్చి దానికి కట్టలా కట్టి 11 కట్టలు కట్టి లేదా 21 కట్టలు కట్టి ద్వాదశనామ స్తోత్రం లేదా ఏకాదశ నామ స్తోత్రం ఏదైతే ఉంటుందో ఆ నామాలన్నీ కూడా చెబుతూ స్వామివారి పాదాల దగ్గర పెట్టండి, ఫోటో దగ్గర పెట్టండి. సంకష్టి హోమాలు జరిగినప్పుడు అమ్మగారికో నాన్నగారికో తీసుకెళ్ళి హోమంలో లేకుంటే పూర్ణాహుతిలో వేయమనండి, చాలా మంచిది. ఒకటి. రెండోది, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వీలైతే శనగల దండని దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ దక్షిణామూర్తి దేవాలయాల్లో ఆయన మెడలో వేయించండి. అది కూడా గురువారం నాడు మంచి గురుబలం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు కావాల్సింది అదే. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఇదే చేయాలి. వీలైతే మీ అమ్మా నాన్నతో చేయించండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు గురువారం రోజు ఉదయం 7:20 నానబెట్టిన శనగలతో కూర్చున్నటువంటి శనగల దండని. అలాగే గురుగ్రహానికి సంబంధించి జపం కూడా చేయించుకోండి. ఈ యొక్క ఉద్యోగస్తులు అలాగే వివాహం కోసం చూస్తున్న వాళ్ళు, డైవర్స్ అయ్యి మళ్ళీ కలవాలనుకునే వాళ్ళు కూడా ఈ యొక్క రెమెడీ పాటించవచ్చు. అలాగే ఎవరైతే గృహిణులు ఉంటారో వారు నిత్యము కూడా శ్రీమాత్రే నమః అన్న పారాయణం చేయడము, గడపకు పసుపు పెట్టడం, రోజు స్నానం చేయకుండా ముందు స్లేపం చేయకండి. మీరు స్నానం చేసిన తర్వాతకే ఊడవడం కూడా చేయాలి. స్నానం చేయకుండా చీపురు పడితే కూడా జ్యేష్ఠాదేవికి నచ్చదు. ఏదో రకమైన నష్టము, లాస్ అనేది జరుగుతుంది. సింపుల్ పని కదా. లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసిన తర్వాతకే ఇల్లు ఊడవండి, లేకుంటే అస్సలు మంచిది కాదు. మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాం. గడప పూజించుకోండి, గడపకు పసుపు పెట్టుకోండి, దేవుడి దగ్గర దీపారాధన చేయండి. భార్యాభర్తల మధ్యలో గొడవ ఉంటే భర్తతోని ఎంత గొడవ ఉన్నా సరే తీసుకొచ్చి సాయంత్రం సమయంలో దీపారాధన చేయండి. ఆవు నెయ్యితో కానీ, విప్ప నూనెతో కానీ, సంపెంగ నూనెతో కానీ ఎర్రటి ఒత్తులుగా చేసి కుంకుమతో చేసినటువంటి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేస్తే మంచిది. అలాగే వ్యాపారస్తులు బుధవారం రోజు ఆవుకు గడ్డి, పచ్చి గడ్డి కనుక నైవేద్యంగా సమర్పించడం, అరటిపళ్ళు పెట్టడం, దాని ఆరోగ్యానికి సంబంధించిన వ్యాక్సిన్ వేయించడం కూడా చేస్తే ఉన్నత వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఇవే కాకుండా ఇక ఎవరైనా సరే వివాహం కోసం చూస్తున్నటువంటి వాళ్ళు ఉంటే గనక కన్యాపాష్పతం, వరపాష్పతం లాంటి హోమాలు చేయడం జరుగుతుంది. కింద నా నెంబర్ ఉంటుంది, కావాలంటే నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతి నెల 2వ అలాగే ఆఖరి మంగళవారంలో ఈ యొక్క కన్యావర పాష్పత హోమాలు చేస్తున్నాం. వివాహం కాని వారి కోసం ఈ యొక్క రుక్మిణి కళ్యాణం కానివ్వండి, కన్యావర పాశుపతాలు కానివ్వండి చేయించుకుంటే చాలా మంచిది. అవన్నీ కూడా మా ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. ఇవే కాకుండా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ ఆదిత్య హృదయం లేదా అరుణ పారాయణం చేయించడం
చాలా మంచిది. రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేయడం కూడా మంచిది. ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క హోమానికి సంబంధించి పీతవర్ణం గ్రీన్ కలర్ పంచ కట్టుకొని ఈ హోమాన్ని చేయించాలి. ఇవి కూడా ప్రతీ నెల, అంటే ఒక్క రాజకీయ నాయకులకే కాకుండా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, అధికరణ సిద్ధి రావాలనుకున్న వాళ్ళకి, ప్రమోషన్స్ రావాలనుకున్న వాళ్ళు కూడా ఈ హోమాలలో పాల్గొనవచ్చు. ఇవి కూడా ప్రతీ నెల కూడా ఇవి కండక్ట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నాము. ఇలా మనకు ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి దోషభూయిష్టమైన పనులన్నీ కూడా మనం ఈ రెమెడీస్ ద్వారా తొలగించుకోవచ్చు. రైతులకు సంబంధించి, పొలాలకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కానీ ఆంజనేయ స్వామికి కానీ అభిషేకం చేయించండి. ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన జలాన్ని కొంత తీసుకొని బాటిల్లో పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే జంటనాగులు, రావి చెట్టు వేప చెట్టు కింద జంటనాగులు ప్రతిష్ఠించుంటారు కదా, అక్కడ మీరు అభిషేకం చేసి ఆ పాలు నీళ్లు పడ్డ మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకొని ఆంజనేయ స్వామికి అభిషేకం చేసిన నీళ్లు ఈ మట్టి మీ పొలంలో చల్లుకోండి. నైరుతి మూలలో నిమ్మకాయ కోసి పెట్టండి, గుమ్మడికాయ కొట్టి పెట్టండి. బలి కుంకుమ పసుపులు వేయకూడదు, కేవలం కోసి అలా పెట్టాలంతే. దానివల్ల పంటకు ఏమైనా సరే చెడు దృష్టి దోషం అన్నీ కూడా పోతాయి. ఒకవేళ మీకు చాలా పెద్దగా ఉందనుకోండి, దాన్ని విడివిడిగా భాగాలు ఎకరం భాగాలుగా చేసుకొని ప్రతి ఎకరానికి కూడా ఈ నిమ్మకాయ, జస్ట్ ఒక నిమ్మకాయ కోసి పెట్టండి. అది మీరు ఏ వారమైనా చేయొచ్చు, సోమవారం నుండి ఆదివారం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ వారం చేయాలి, ఈ వారం చేయకూడదు అని ఏమీ లేదు, అలా చేయండి. దీనివల్ల రైతులందరూ కూడా మంచి అభివృద్ధి చెందుతారు, బాధపడకుండా ఉంటారు. అకాలంగా ఏమన్నా జరిగేటువంటి పనులని మీకు ముందే తెలుస్తూ ఉంటాయి. వృద్ధులు ఎవరైతే ఉంటారో వారందరికీ నేను పదే చెప్పాను, విష్ణు సహస్రనామ పారాయణం కానీ, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోవింద నామాలు కానీ చదవడం మంచిది. భార్య భర్త ఇద్దరు కూడా కూర్చొని రోజు సాయంత్రం పూట ఏదో ఒక స్తోత్రం కలిసి చదవడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. డబ్బు కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఇక ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే. ఇన్ డీటెయిల్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం మీకు చాలా విపులంగా ఇవ్వడం, తర్వాత డీటెయిల్గా దాని గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.